తర్వాత మీ ఛానల్కి తీసుకుని వచ్చింది. అయితే మీరు సినిమాలే కాదు పాలిటిక్స్లో కూడా ఉండి వచ్చారు కదా. అవును. పొలిటీషియన్స్ వాళ్ళు లీడర్స్ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా? అదే చెప్తున్నాను, తమిళనాడులో ఎవరు హెల్ప్ చేయట్లేదు. అదే కదా అందరూ, సినిమా ఇండస్ట్రీ లేదు, ఇటు పొలిటికల్లో లేదు, అసలు ఎవరు చెయ్యలేక కాదా. తర్వాత కదా ఇప్పుడు ఆ ఏపీలో వచ్చి ఆ బోరింగ్ పాప, ఇప్పుడు షకీలా ఎలాగ నాకు హెల్ప్ చేసిందో అలాగనే ఆ బోరింగ్ పాప ఎప్పుడో మేము యాక్ట్ చేసాము. ఎప్పుడు అసెంబ్లీ రౌడీలో నేను కామెడీ, ఆ బోరింగ్ పాప ఉంది సాంగ్, ఆవిడ డాన్సరు, అలాగనే నాకు పరిచయం. చాలా బ్రహ్మ చాలా సినిమా, నా గురుగారు మొత్తం సినిమాలో నేను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటే నేను ఒక సీన్లో కూడా నన్ను పెడతారు, క్యారెక్టరే లేకపోతే కూడా నా గురుగారు పెడతారు. వాళ్ళు సినిమాలో మొత్తం నేను ఉంటాను. క్యారెక్టరే లేకపోతే కూడా ఒక సీన్ పాకిజావుకు రాయాలి అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కదా, అప్పుడు రాఘవేంద్రరావు గారు, అన్నమయ్య, అప్పుడు అన్నమయ్యలో చాలా దేవుడు సినిమా కదా, దాంట్లో నాకు అవకాశం వచ్చేది, నేను పుణ్యం కట్టుకున్నాను. అవును, పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, పిన్సెట్టి రవిరాజా గారు, బెత్తరాయుడు, బి గోపాల్ గారు, ప్రకాష్ రావు గారు, అందరూ పెద్ద డైరెక్టర్ కదమ్మా. నేను అదే 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 వచ్చి నాకు ఏపీ తెలంగాణనే నాకు మంచి పేరు. తమిళ్లో నేను ఎన్ని సినిమా చేస్తే కూడా ఎవరు ఈ వీడియో చూసి మళ్ళీ అందరూ కోవపడతారు, తమిళనాడు గురించి ఇలాగ మాట్లాడుతుంది ఈవిడి, ఇలాగ గొప్పగా మాట్లాడుతుంటే. గొప్పగా మాట్లాడాలి, వాళ్ళే కదా నాకు రోడ్డు మీద తిరిగినప్పుడు భోజనం పెట్టారు ఏపీ తెలంగాణ వాళ్ళు, వేరు ఇక్కడ తమిళనాడులో పెట్టారా? ఎవరు ఇంతవరకు కూడా ఎవరు నేను పట్టించుకోలేదు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ బతుకున్నానో చనిపోయానని ఇక్కడ తమిళనాడు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. అక్కడ ఏపీలో నుంచి తెలంగాణ నుంచి ఏదైనా ఒక 500-1000 రూపాయలు నా అకౌంట్ వస్తూనే ఉంటుంది. పాకిజామా ఎలాగ ఉన్నారు, ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు, ఎప్పుడు వైజాగ్కు వస్తారని అడుగుతున్నారు. అవును, నిన్న 2 రోజుల ముందు హైదరాబాద్ నుంచి నాకు 500 వచ్చింది అకౌంట్లో, జీపే చేశారు మన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. అలాగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక రిక్వెస్ట్, మళ్ళీ ఇప్పుడు మీరు మీ ఛానల్ నుంచి ఇది ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ కార్డు నా గురుగారు కొడుకు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఇమ్మీడియట్గా ఏదైనా నాకు ఒక పెన్షన్ లాగా ఇస్తే బెటర్. ఎందుకంటే అమ్మా ఇంకా 4 years నేను ఉన్నాను, బతుకుతాను, ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాను, చనిపోయిన తర్వాత ఎట్లా మరి? అది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నా గురుగారు కొడుకు చూడాలి, చూసి ఇలాగ పిలిచి కార్డు నా గురుగారు కొడుకే చేతిలో ఇచ్చి నేను ఉన్నాను ఆంటీ. అక్కడ ఇల్లు అడిగాను, ఎక్కడ అది చిత్రపురి ఖాళీ, అక్కడ ఖాళీ లేదు ఆంటీ అని చెప్పేసింది తమ్ముడు. లేకపోతే నేను పెట్టేస్తాను, మీకు ఒక రూమ్ ఇస్తాను ఆంటీ, మీ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళే లైన్లో వచ్చారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎంత పెద్ద ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఎంత ఇదిగా ఉంటున్నారు, కష్టపడుతున్న వాళ్ళకు ఎలాగ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అదే నాకు చాలా గొప్ప ఏం మాట రాలేదు వాళ్ళకి, ఎలాగ నేను దండం పెట్టుకుంటేది. కాళ్ళ పడితే ఒప్పుకోలేదు నాగేంద్రబాబు అన్న, అయ్యయ్యో అదంతా వద్దమ్మా, అదంతా బాగుండదు, అదంతా ఐ డోంట్ లైక్ అన్నయ్య అలాగనే చెప్పారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు. ఇల్లన్నా ₹1,00,000 అంటే ₹1,00,00,000 పైన రోడ్డు మీద ఒక సింగిల్ టీకి తిరిగానన్నా, ఏంటన్నా ఇలాగ మాట్లాడుతున్నారు అని కాళ్ళు, ఐ డోంట్ లైక్, అక్కడ కూర్చోాలి పాకిజా అన్నారు అన్నయ్య. అదంతా ఏంటి ఏదో కష్టపడావు, మేము ఇచ్చాము, ఏంటి నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావని అన్నయ్య అక్కడ కూర్చోపెట్టి వాళ్ళతో స్ట్రైట్గా కూర్చేదికి నాకు గబగబా ఆడుతుంది. వాళ్ళు ఎంత పెద్ద ఫ్యామిలీ, చిరంజీవి అన్న, మెగాస్టారు, పవర్ స్టారు. ఇంకా పవర్ స్టార్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఎందుకు, నీకు ఫ్యాన్ వేరే విధంగా అనుకోకూడదు, గొప్ప మనసు. పొలిటికల్లో ఎంత హార్డ్ వర్క్ తెలుసా. ఇప్పుడు నాకు చూడాలి, నాకు ఆశగా ఉంది. ఇప్పుడు లేదు, వెళ్ళాలి, ఇప్పుడే కదా అందరూ ముఖ్యమంత్రి అన్ని అయింది, ఇప్పుడు సడన్ గా మనకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? విజయవాడ వెళ్ళాలి. ఇంతకు ముందు కలిసారా? కలవలే, ఓన్లీ నాగేంద్రబాబు అన్న, మెగా పవర్ స్టార్ అన్న కూడా, చిరంజీవి అన్న కూడా ఆయన కూడా చూడలేదు. చిరంజీవి గారు అన్న ఎప్పుడు లండన్, అమెరికా, నా గురుగారు కూడా అమెరికా, లండన్, ఓన్లీ నాగేంద్రబాబు అన్న. కలవాలి అంతేనా? అడగాలి, మళ్ళీ అడగాలి. అన్న మీరు ₹1,00,000 మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ 2 lakhs ఇచ్చారు, నా గురుగారు కొడుకేమో ₹1,00,000 ఈ కార్డు ఆయనే కట్టి ఇన్సూరెన్స్ కార్డు వచ్చింది, దాంట్లో 2 కన్నుకు లెన్స్ ఉంది, ఒక కన్నుకు ₹1,00,000, 2 కన్నుకు 2 lakhs, 4 lakhs అయిపోయింది కదా, 4 lakhs 5 lakhs వచ్చేసింది. అవును, ₹1,00,000 కార్డుకి కట్టాడు మంచు విష్ణు, 2 lakhs, తర్వాత మెగా పవర్ స్టార్ 5 lakhs వచ్చేసింది. కానీ నాకు
ఏదైనా నెలకి నెల వచ్చినట్టు చేస్తే బెటర్ కదా. నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చేసారు చేతుకు, నేను అది ఇది రోజు తింటే ఇదికి, వండుకుంటే ఇదికి సామాన్లు అది ఇది తీసి అన్ని ఖర్చులు వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం పెన్షన్ కావాలని మాత్రమే కాదు కదా, యు ఆర్ రెడీ టు యాక్ట్ సినిమాల్లో మళ్ళీ. అది కరెక్ట్. ఒకటే చెప్తున్నాను కవిత. ఫస్ట్ పెన్షన్ అంటే గొప్పగా కార్డు ఇచ్చారు, గొప్పగా కళ్ళు ఆపరేషన్ చేశారు కదా, అది కూడా ఇస్తే మంచిది అని చెప్తున్నాను. వర్క్ ఇస్తే నేను అప్పుడే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అందుకే కదమ్మా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి అసలు 10,000 నేను అద్దె కట్టాలి. ఈ హార్డ్ వర్క్ చేసుకున్న డబ్బులు స్లో అయిపోయింది. తర్వాత నా ఫ్రెండ్ పోరింగ్ పాప ఫోన్ చేసి నా అకౌంట్కి డబ్బులు వచ్చేసింది, కానీ చాలా లేట్గా వచ్చింది. వేరే సీరియల్లో అవకాశమే నాకు రాలే. వెబ్ సిరీస్లో కూడా ఏదో చేశారు. ఏమీ రాలేదు నైనా. జబర్దస్త్లో 10,000 ఇచ్చారు. ఖుష్బు వచ్చి ఇది గెస్ట్, ఖుష్బు ఇంకా ఎవరో మన వాళ్ళంతా వచ్చారు కదా. జబర్దస్త్లో అలాగనే గొడుగు పెట్టుకొని ఇలాగ స్పెక్ట్స్ పెట్టుకొని అది సేమ్ క్యారెక్టర్ ఎలాగ పాకిజాగా వచ్చానో అది అలాగనే చిన్న ఒక క్యారెక్టర్ చేశాను. 10,000 ఇచ్చారు. తర్వాత ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, చిన్న అమౌంట్ వచ్చింది ఏపీ తెలంగాణలో నుంచి. అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ హెల్ప్ ఇచ్చారు. ఆ తర్వాత నా గురుగారు కొడుకు, అంతే. వేరే ఏమి లే. ఇప్పుడు రేపే షకీలా అదే చెప్పింది, రేపు కూడా వర్క్ వచ్చిందో బయలుదేరక, ఎందుకు ఇక్కడ ఉంటున్నావు నువ్వు. సో మీ ఇక్కడ తమిళ ఇండస్ట్రీలో కూడా సూపర్ స్టార్స్ తెలుసు, అంతకు ముందున్నటువంటి పొలిటీషియన్స్, ఇప్పుడు ఎంజీఆర్ గారి దగ్గర నుంచి జయలలిత గారి దగ్గర నుంచి వీళ్ళందరూ తెలుసు. అటు తెలుగులో కూడా చూసుకుంటే అప్పుడు సీఎం గా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా తెలుసు మీకు, ఫ్యామిలీ అటు బాలకృష్ణ గారు తెలుసు, అందరూ తెలుసు. ఇంతమంది తెలుసు కదా మీకు. అంతమంది తెలుసు నైనా. ఎవరు నాకు స్ట్రైట్గా వెళితే వాచ్మెన్ పంపించాలి కదా. ఒకవేళ వాళ్ళు స్ట్రైట్గా చూస్తే తప్పకుండా చేస్తారు. బాలయ్య అన్నంత గొప్ప మనస్సు. కానీ నేను స్ట్రైట్గా వెళితే వాచ్మెన్ ఇక్కడ కూడా తమిళనాడులో తలపతి విజయ్, అల్టిమేట్ స్టార్ అజిత్ వీళ్ళంతా ఉంటున్నారు. అందరూ అడుగుతున్నారు రజనీకాంత్ ఇంటికి వెళ్ళండి. అందరి ఇంటికి పోతే వాళ్ళు తలుపు డోర్ తీయాలి కదా. అదే కదా కవిత. నంబర్స్ ఎలాగ లిఫ్ట్ చేస్తారు? ఫోను నంబర్స్ కావాలంటే షకీలా కూడా ఇచ్చేస్తుంది. ఎవరు లిఫ్ట్ చేస్తారు ఫోను? మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ లాగా లైన్లో వచ్చి లక్షంగా వేస్తారా? అందరికీ ఆ మనసు వచ్చేస్తుందమ్మా. నాకు లక్షం ఎందుకు? వర్క్ కావాలి. నెలకి నెల ఏదో ఉండేదికి చోటు లేదు, ప్లేస్ లేకుండా తిరుగుతున్నాను. షకీలా ఇంట్లో నా పెట్టుకో అంటే ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తానని చెప్పింది. ఏదైనా చూస్తానక్క హాస్టల్ ఏదైనా 2 రోజులు ఉండండి అని చెప్పి ఇప్పుడు తీసుకుని వచ్చింది ఇక్కడ. మీరు ఒక్కసారి ఇట్లా వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఫ్యామిలీ అంతా వాళ్ళు దూరం అయిపోయారు, లేకుంటే ఎవరు లేకుండా పోయారు. ఆ టైంలో మీరు సేవింగ్స్ చేసుకోలేదు, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోలేదు. ఏమనిపిస్తుంది? ఇన్నేళ్ల చరిత్ర ఉంది ఇండస్ట్రీలో నుంచి, మీరు 150 సినిమాలు చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కష్టాలు ఎదురు చూడడం అనేది ఉంటే మళ్ళీ అదే అమ్మ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా నాకు తమిళనాడులో హెల్ప్ వస్తుందా అంటే నేను స్ట్రైట్గా వెళ్ళాలి. ఒక్కసారి ఇప్పుడు వీళ్ళంతా ఈ వీడియో చూసి ఉండరు. ఆంధ్రాలో అందరూ నాకు హెల్ప్ చేశారు, తెలంగాణలో హెల్ప్ చేశారు. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ కంటే ఒకరు ఎవరన్నా ఉంటారా? వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. అది చూసి ఒక్కవేళ తమిళనాడులో తలపతి విజయ్, అజిత్ కుమార్ వాళ్ళ ఇంటికి స్ట్రైట్గా పోతే ఏదైనా హెల్ప్ చేస్తారో ఏమో తెలీదు. నేను అనేది ఏంటంటే మీ ఫ్యామిలీ అంటూ, మీ రిలేటివ్స్ అంటూ, ఒక పెళ్ళైతే పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటే అది ఇంకొక డిఫరెంట్గా ఉండేది కదా స్టోరీ అంతా. అది కరెక్ట్ కవిత. కానీ చుట్టాలు రిలేషన్ అందరూ ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 10 రోజులు మా ఇంట్లో ఉండండి, తినండి, మళ్ళీ వెళ్ళిపోవాలి. జీవితం లాస్ట్ వరకు మీరు చనిపోయిన వరకు ఇక్కడ ఉండేదికి కుదరదు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ఫంక్షన్కి వచ్చాను, మీరు ఎప్పుడు పోతారు అంటున్నారు. అక్కడ చోటే లేదు. ఒక ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి జామాన్లు మొత్తం వేసేసి మద్రాసు వచ్చేసా. వీళ్ళు ఎవరైనా మనకు ఒక చోటు ఇస్తారో ఏమో, మళ్ళీ వెళ్ళి సీరియలు, మళ్ళీ వెళ్ళి ఏదో అటు ఇటు తిరుగుతాము, లేకపోతే ఇంకొకసారి హైదరాబాద్ రౌండ్ కొడతాము. అలాగని అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ ఇప్పుడు లాస్ట్గా వచ్చి కలిశాను షకీలాని. మళ్ళీ అదే పరిస్థితి అక్కడి దాకే వచ్చేసి మళ్ళీ అక్కడే రౌండ్ కొడుతున్నా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను అక్కడికి వచ్చి ఆగిపోయా. ఇప్పుడు మళ్ళీ ఎలాగ హెల్ప్ చేస్తారు? మన ఏపీ తెలంగాణలో ఒక్కవేళ పెద్ద హీరో అన్నయ్య ఉన్నారు. నా బిగ్ బాస్లో కూడా అవకాశం రాలేదు నాకు. నాగార్జున అన్న అట్లా కూడా ఇచ్చి ఏదైనా ఇస్తే కూడా ఏదైనా జీవితం ఏదైనా ఒకటి బ్యాంకులో వేసుకొని
నెలకి నెల ఏదో అద్దె కట్టుకుంటేదికి. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే అప్పుడు రోడ్డు మీద తిరిగినప్పుడు ఏదో ఒక ఇల్లు కూడా ఉండింది, ఇప్పుడు అది కూడా లేదు. అన్నీ ఖాళీ చేసి వేరే ఇంట్లో జామాన్లు మొత్తం వేసేసి వచ్చేసాయి. ఇప్పుడు అకామిడేషన్ ఫుడ్ రెండుకుమే కష్టం. అదే అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో మీ మీడియాలో కూర్చున్నాం, మీ యూట్యూబ్లో. ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ ఇస్తారా? తప్పకుండా అమ్మా, ఎందుకు నేను నెంబర్ ఇవ్వను, ఎందుకు, అందుకే కదా వచ్చాను. మళ్ళీ ఇంకొక రౌండ్ ఏదైనా మన ఏపీలో చేస్తే నేను బతుకుతా, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ ఐడియా ఉంది, ఒక 1 వీక్ తర్వాత హైదరాబాద్ కూడా రావాలి, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, తర్వాత పవర్ స్టార్ని కలవాలి. అయినా ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీ రౌడీ గారి పళ్ళం 200 days 100 days ఆయన చేతిలో నేను షీల్డ్ తీసుకున్నా. అవును, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి నాకు ఏదో చెప్పినట్టు ఇది ఉంది. ఎన్టీఆర్ గారు అంతా ఎంజీఆర్ లాగా దేవుడే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అల్లుడు కదా, అల్లుడు వీళ్ళంతా అప్పుడు వాళ్ళు అప్పుడు నేను 91లో ఆయన కదా ముఖ్యమంత్రి. సో ఒక్కసారి రావాలి పవర్ స్టార్ అండ్ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి కలవాలి. తప్పకుండా నన్ను రోడ్డు మీద వదలరు, ఏదో ఒక గవర్నమెంట్ ఇల్లు ఇస్తారు, విజయవాడలో ఇస్తారు, ఆ నమ్మకం ఉంది నాకు. హౌసింగ్ బోర్డు అలాగే ఇచ్చేస్తే నేను వచ్చేస్తాను. ఒకసారి మీ నెంబర్ చెప్పండి అమ్మా. ఏపీ తెలంగాణ వాళ్ళకు పాకిజమ్మ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ హెల్ప్ చేశారు, మళ్ళీ ఇలాగ రోడ్డు మీద వచ్చేసాను. నా ఫోన్ నంబరు, జీపే నంబరు అన్నీ ఈ నెంబరే. ఇది సెకండ్ రౌండ్, హెల్ప్ చేస్తే బెటరు. ఇప్పుడు కూడా తినటానికి వీలు లేదు, అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు. ఈ టైంలోనే నేను సఖిలని కలిసి ఇదికి వచ్చాను. ఇప్పుడు కూడా మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ పెట్టి భోజనం పెట్టి ఇక్కడ తీసుకుని వచ్చింది. సఖిలా కూడా నేను చాలా, నాకంటే చిన్న, అది కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 8148886254 నా ఫోన్ నంబరు. ఇంకొకసారి చెప్తున్నాను, 8148886254 ఈ నంబర్లోనే అకౌంట్ ఉంది. ఆల్రెడీ నాకు ఏపీ తెలంగాణలో ఫోన్పే, జీపే 2 రోజుల ముందు కూడా హైదరాబాద్లో నుంచి 500 వచ్చింది, విశాఖపట్నంలో నుంచి 1000 రూపాయలు వచ్చింది. ఏదో వస్తూనే ఉంటుంది, కానీ అకామిడేషన్ ఫుడ్ లేదు. హెల్ప్ చేశారు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, కానీ ఆ డబ్బులు లేదు, అన్నీ వెళ్ళిపోయింది. నెలకి నెల ఏదో హెల్ప్ వస్తుంది, పెన్షను, లేకపోతే పెన్షను అది వాళ్ళు చూసుకుంటారు. నా గురుగారు కొడుకు మంచు విష్ణు ఎలా అయితే ఈ వీడియో చూస్తుందో తమ్ముడు పెడుతుంది. కానీ నాకు మళ్ళీ సీరియల్, మూవీ, అదే నేను హైదరాబాద్ వచ్చి దిగిన 3 నెలలు అక్కడ ఉన్నాను, అప్పుడు కూడా నాకు అది రాలేదు. మూవీ, సీరియల్, వెబ్ సీరియల్ అలాగ వచ్చి ఉంటే నేను ఎందుకు ఖాళీ చేసుకుని మరి మా సొంత ఊరు కారేగుడికి పోవాలి, అక్కడ పోయి అద్దె కట్టి అన్ని డబ్బులు పోయింది. అగైన్ రోడ్డు మీద వచ్చేసాను. ఈసారి మాత్రం అమ్మకి హెల్ప్ చేయాలి. ఇప్పుడే నేను చెప్పేది ఫోన్ నంబరు, జీపే, ఫోన్పే ఏదో అమ్మకి కొంచెం చేసి చూసి ఏదన్నా ఇవ్వాలి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తప్పకుండా హెల్ప్ జరుగుతుంది, తప్పకుండా వస్తుందమ్మా. ఎందుకంటే వాళ్ళు నా గురించి ఇదే చేసుకుంటారు. ఇప్పుడు మన ఇది వచ్చి చూసిన తర్వాత అమ్మా ఒక ఐడియా ఉంది నాకు. ఐడియా లేదు, అది నాని రావాలి. హైదరాబాద్ మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఇంకొక రౌండ్ కొడతాను సీరియల్ గురించి, మూవీ గురించి. ముఖ్యమంత్రి కూడా నేను చూడాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు బిజీ, ఇప్పుడే కదా పదవి ప్రమాణం జరిగింది. తప్పకుండా నేను పవర్ స్టార్ అండ్ ఏపీ ముఖ్యమంత్రిని నేను చూస్తాను. ఆ నమ్మకం ఉంది నాకు. వాళ్ళు తప్పకుండా నాకు ఇలాగ రోడ్డు మీద తిరుగుతానంటే హౌసింగ్ బోర్డులో హౌస్ ఇస్తారు. విజయవాడలో ఇస్తే పర్లేదు, విశాఖపట్నం, రాజమండ్రి, ఎక్కడ ఏపీలో ఏదో ఒక చోట్ల నాకు హౌసింగ్ బోర్డు ఇల్లు ఇస్తే చాలు, నేను అక్కడ వచ్చి బతికిపోతా. అక్కడ నాకు ఇది ఆధార్ కార్డు పెట్టుకొని నాకు ఇది వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఎలాగో వర్క్ వస్తే కూడా చూసుకుంటా. ఏది టీవీ సీరియలు, మూవీ, వెబ్ సీరియలు ఏదో వస్తే ఇప్పుడు నేను బతికిపోతా. దానికి మాత్రం మీరు అందరికీ ఈ వీడియో పెట్టాలి. తప్పకుండా అమ్మా, మంచి జరగాలనే కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ కవిత. అయితే మేము పాకిజా గారిని ఫస్ట్ మాకు తెలుగు తెరకు పరిచయం అయింది అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి. ఆ డైలాగ్ మీరు బ్రహ్మానందం గారితో పేరు చేసినప్పుడు దాంతో కంక్లూడ్ చేద్దాం, ముగించేద్దాం. మేడం కొంచెం ఆగండి, మీరు పనికి పోతున్నారా? అవును. ఏం పని? శుభ్రత, పరిశుభ్రత. అవునా?
అవును, మేడ పాపయ్య గారి ఇల్లు కూడా నేనే ఒప్పుకున్నానండి. నేను ఒక్కరోజు పోలేకపోతే కప్పు కొట్టిపోతుందండి. అయ్యి బాబాయ్, కప్పు కొట్టిపోతుందా? అప్పుడు మీరు టీచరా అండి? అవును, టీచర్ అంటే చాలా పెద్ద టీచరు. నన్ను ప్రేమించుకుంటున్నారా, పెళ్ళి చేసుకుంటున్నారా? అయ్యా అయ్యో అయ్యి పాకీజా, ఆ పాకీజా, ఆ కబూతర్ జా, ఆ కబూతర్ జా. అమ్మా అమ్మా, ఇది మా ఐ డ్రీమ్ తరఫున మీకు చిన్న కానుక. ఏం పర్లేదు నైనా, కొంచెమైనా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అండ్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటానమ్మా. చిన్న కానుకే అలాగా చెప్పకూడదు. నేను ఇప్పుడు ఏం చెప్పాను? నాగేంద్రబాబు అన్న ₹1,00,000 ఇచ్చారు, అది నాకు ₹1,00,00,000 అని చెప్పాను కదా. ఏ అయితే పర్వాలేదమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీ ఛానల్ కూడా దండం పెట్టుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, అంతా మంచి జరగాలమ్మా. అదే మన ఏపీ తెలంగాణ చూసావా ఎలాగ కవర్ ఇచ్చారు. అందుకే నేను అక్కడ ఎందుకు పుట్టలేదు, అక్కడ ఎందుకు పెరగలేదని బాధపడుతున్నాను. ఓకే, అక్కడి వాళ్ళ మనసుల్లో మీరు ఉన్నారమ్మా, ఎప్పటికీ ఉంటారు. ఇంకో ఒక రిక్వెస్ట్ కవిత, ఇక్కడ మన ఐ డ్రీమ్స్కు వచ్చి సీరియల్స్, మూవీ, వెబ్ సీరియల్ అలాగా వర్క్ ఇవ్వచ్చు, సూపర్ మార్కెట్లో వర్క్ ఇవ్వచ్చు. ఏదో ఒకటి ఏదైనా, ఇప్పుడు ఏజ్ అయిపోయింది మీరు యాక్టరు, ఏజ్ అయిపోయింది మీరు యాక్టర్ని చెప్పకండి, ఏదో పని ఇవ్వండి. ఒక స్టేయింగ్, అది అకామిడేషన్, ఫుడ్ ఇవ్వండి. మీరు ఇంట్లో తీసుకోండి నన్ను. ఎందుకు మీరు అలాగా? ఆల్రెడీ కూడా 2-3 ఇంటర్వ్యూ ఇచ్చాను, అప్పుడు కూడా మీకు ఇలాగనే అడిగాను. వర్క్ ఇవ్వండి, వర్క్ ఇవ్వండి, వర్క్ ఇవ్వండి. డబ్బులు లక్షం వేస్తే కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ వేశారు, 2 రోజులు 2 సంవత్సరాలు పెట్టుకుని తినేసాని వెళ్ళిపోయింది. ఇప్పుడు అడిగేది కూడా నెలకి నెల ఏదైనా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా అదే అడుగుతున్నాను. ఈ వీడియో ముఖ్యమంత్రి చూడరు, ఆయన చాలా బిజీ. ఒకవేళ చూస్తే ముఖ్యమంత్రి గారికి నేను దండం పెట్టుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఉండేదికి ఒక చోటు ఇవ్వండి, ఒక అకామిడేషన్, ఒక హౌసింగ్ బోర్డు అలాగే ఇస్తే కూడా మీరు కాల్ పెట్టుకుంటాను నేను. ఏళ్ళ జన్మానికి ఇప్పుడు నా పవర్ స్టారు నాకంటే చిన్న, ఆయనకు కాలు పట్టుకుంటానే కుదరదు, చాలా చిన్న. మెగా పవర్ స్టార్ కూడా నేను దండం పెట్టుకుంటాను. ఏదో అమ్మకు నెలకి నెల నో ప్లేస్, అది మాత్రం హెల్ప్ చేయాలి. ఏపీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ నేను దండం పెడుతూనే ఉంటాను, దండం పెడుతూనే చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, అదే ఇంపార్టెంట్. మళ్ళీ కలుద్దామమ్మా. థ్యాంక్ యూ కవిత, థ్యాంక్ యూ సో మచ్.